విద్యుత్ సంస్థలో రెగ్యులర్ గా పనిచేస్తున్నటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2 తో పాటు సమానంగా జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చేటప్పటికి మాత్రము వీళ్ళని సపరేట్లుగా గ్రేడ్లు ఒక పనులని గ్రేడింగ్ చూసే పద్ధతుల్లో వీళ్ళని కేటగిరీ 2 గ్రేడ్ల కింద పక్కనేసేసి వీళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చినటువంటి అలవెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రము గ్రేడ్ 2 జేఎల్ఎంలు అని చెప్పి వీళ్ళకి పూర్తి అన్యాయం చేస్తా ఉన్నారు. అదే పర్మనెంట్ జేఎల్ఎంకి వచ్చేటప్పటికి వేరే బేసిక్ ఉంటా ఉంది. వీళ్ళ కాడికి వచ్చేటప్పటికి మాత్రం సచివాలయం బేసిక్ ఇస్తా ఉన్నారు, సచివాలయం అలవెన్స్లు ఇస్తా ఉన్నారు. కానీ 24 గంటలు డిపార్ట్మెంట్ లో డిస్ట్రిబ్యూషన్లతో పాటు ఇచ్చేసి 24 గంటలు గుడ్డు చాకరీ చేయించుకుంటా ఉన్నారు. పని చేసేటప్పుడు వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మా యొక్క విద్యుత్ సంస్థ ఎంప్లాయీస్ అని చెప్పి అధికారులు అలాగే ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అలాగే మనం అలవెన్సులు వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చేటప్పటికి మాత్రము వీళ్ళు సచివాలయానికి సంబంధించి రిక్రూట్ అయ్యారని చెప్పి వాళ్ళకి తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు 2021 అక్టోబర్ 2 నాటికి వీళ్ళకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి రెగ్యులర్ ఆర్డర్ ఇవ్వాలి. కానీ చాలా దుర్మార్గంగా 2022 జూలై నాటి నుంచి వీళ్ళు రెగ్యులర్ అవుతున్నారని చెప్పి 2022 పే రివిజన్ ని వీళ్ళకి వర్తింప చేయకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఆ రోజు జరిగినటువంటి పే రివిజన్ లో కాంట్రాక్ట్ కార్మికులు కొద్ది గొప్ప న్యాయం చేశారు, రెగ్యులర్ జేఎల్ఎంలకు కొద్ది గొప్ప న్యాయం చేశారు. కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జేఎల్ఎం గ్రేడ్ 2లకు చేసి వీళ్ళని ఒక కట్టు బానిసల్లాగా డిపార్ట్మెంట్ వాడుకుంటా ఉంది. రెగ్యులర్ గా అన్ని డిస్కమ్ల వద్ద యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ట్రాన్స్కో దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి అవసరమైతే వీళ్ళని ఏపీఎస్సీబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రెగ్యులర్ చేసేదాకా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ గా పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్స్ వాళ్ళందరూ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా ఉండాలి తప్ప 2 రకాలుగా విభజించి ఈరోజు పని చేయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 200 మంది పైబడి ఈరోజు విద్యుత్ సంస్థలో చనిపోయారు. కొంతమంది కారుణ్య నియామకాలు కల్పించారు, ఇంకా కల్పించాల్సి ఉంది. ఎక్కడైతే సిఐటి కానీ కొంత నాయకులు చొరవ తీసుకొని ఉద్యోగాలు ఇప్పించారు, వర్క్మెన్ కంపెన్సేషన్ ఇప్పించారు, అడగని చోట ఏమీ లేకుండా అలాగే వదిలేశారు. వారికి ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదు. మరి ఈ సందర్భంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తోంది. అందులో భాగంగా పోయిన నెల 28వ తేదీ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చాము, సమస్యలు పరిష్కరించమని చెప్పి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మీ అందరి పోరాటం న్యాయమైన పోరాటం, మీరు విజయం సాధించాలని చెప్పి సిఐటి తరఫున నేను సంపూర్ణమైన మద్దతుని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా మీరు రిక్రూట్ అయ్యారు. మీ రిక్రూట్మెంట్ సచివాలయానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కాదు, ఏదో వాలంటీర్లు తీసుకున్నట్టు లేదా పంచాయతీల్లో సచివాలయ సిబ్బందిని తీసుకున్నట్టుగా, మున్సిపాలిటీల్లో సచివాలయ సిబ్బందిని తీసుకున్నట్టుగా మీ రిక్రూట్మెంట్ జరగల. మీ రిక్రూట్మెంట్ డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టేకప్ చేసింది. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనే విషయాన్ని గుర్తు చేయడం కోసం ఇక్కడ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే వర్తిస్తాయో అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు ఏమైతే వర్తిస్తాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా మీకు అమలు చేయాలనే పేరుతో మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని టేకప్ చేశాం. దురదృష్టం ఏంటంటే మీరు సచివాలయ ఉద్యోగులని కొంతమంది, లేదు ఇది డిస్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమంది, ఇట్లా రకరకాల పేర్లతోనే చాలా కాలం సాగిపోయింది. 4.5 సంవత్సరాలైంది. ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికే ఇన్ని సంవత్సరాలు ఏం అవసరంలే. ప్రొబేషన్ డిక్లేర్ చేసేది సంవత్సరం మ్యాక్సిమం అంటే, లేదా ఈవెన్ టీచర్లు కూడా సంవత్సరం 2 ఏళ్ల కంటే ఎక్కువేం పెట్టడంలే. కాబట్టి జూనియర్ లైన్మెన్లు గ్రేడ్ 2 వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పెట్టాల్సిన అవసరంలే. తక్షణం అసిస్టెంట్ లైన్మెన్లుగా మీకు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. 22,000 జీతం ఇచ్చేసి మేమంతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మిమ్మల్ని చూస్తున్నామని కాదు, వాస్తవంగా ఎంత ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి బేసిక్ ఎంత అయితే స్టార్ట్ అవుతుందో ఆ ప్రకారం మీకు కూడా బిగిన్ కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రకారం చేయలే. మొన్న 2022వ సంవత్సరం పిఆర్సీ జరిగినప్పుడు పిఆర్సీలో ఆటోమేటిక్ గా మీరందరూ రెన్యువల్ అయ్యి మీకు జీతాలు పెరిగి ఉండాలా, కానీ ఆ పరిధిలోకి రాలా.
కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులా కాదా? మీరు ఇది పిఆర్సి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అప్లై చేస్తూ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా అప్లై చేస్తూ వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రిస్క్ జాబ్ లో ఉండేవాళ్ళు కాబట్టి అని చెప్పి ఇంకా అదనపు సౌకర్యాలు అలవెన్స్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఇవేమీ వర్తించకుండా ఈ రకంగా నడపడం న్యాయం కాదు అని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెడుతున్నాం. ఈ అధికారులకి తెలియజేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది జేఎల్ఎంఎల్కి అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు ఎర్రజెండా సిఐటి నాయకత్వంలో ఈ ఉద్యమం నడుస్తా ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. పోరాడుతున్నటువంటి సంఘం సిఐటియు ఈ రోజు మీరు అంగన్వాడీల పోరాటాన్ని చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో 1,00,000 మందికి సిఐటియు డైరెక్ట్ గా నాయకత్వం వహించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంది. మొన్న మున్సిపల్ కార్మికులు పోరాడినారు, వాళ్ళకి సిఐటియు నాయకత్వం వహించి పోరాడింది. ఎస్ఎస్ఏలు పోరాడినారు, మీరంతా చూశారు. అదే మాదిరి ఉపాధ్యాయులు పోరాడుతూ ఉన్నారు. రకరకాల వాళ్ళందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. పోరాడే ప్రతి ఒక్కరూ కోరుతున్నది ఏందో తెలుసా? మనలాగనే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. బయట పరిస్థితి వేరుగా ఉంది, వస్తున్న వేతనం చాలా తక్కువగా ఉంది. మీలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా పోరాడినారు. ఈ మధ్యనే మంచి వర్షంలో తుఫాను ఉంటున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎస్సీ ఆఫీస్ దగ్గర పోరాడినారు. అదే మాదిరి మనం కూడా ఈ పోరాటం చేస్తున్నాం. ఎవరికీ సరిపోవడంలే. ఈ రోజు ఇస్తున్నటువంటి వేతనం చాలా తక్కువ వేతనం. బయటేమో ధరలు పెరిగినంత వేగంగా జీతాలు పెరగడంలే. ధరలు ఏమన్నా నియంత్రణ ఉందా? అంగన్వాడీలకి జీతాలు పెంచండి అని చెప్పి అడిగితే మేము 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పెంచుతామని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. నేను ఒక అంగన్వాడీల గురించి కాదు, మీ గురించి కూడా ఈ రోజు మీరు ధర్నా అంటానే నిన్న టీఏ బిల్లు వేశారని చెప్పి తెలిసింది. అంత మునుపు టీఏ బిల్లులకు సంబంధించిన జీవో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆగస్టు 8వ తారీఖున మనం ఇక్కడ ముట్టడి అని చెప్తే రెగ్యులరైజేషన్ అని చెప్పి ఇస్తా ఉన్నారు. అంటే పోరాడితే ఏదో ఒకటి అడ్డు పెట్టేసి ఈ రోజు మీరంతా బయలుదేరి వస్తున్నారనంటే మీకంతా కూడా లీవులు లేవు, మీరు పోవడానికి లేదు, ధర్నా చేయడానికి లేదు అని చెప్పి ఆటంకాలు సృష్టించారని చెప్పి మాకు తెలిసింది. ఇన్ని ఆటంకాలు కూడా తట్టుకొని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. ఇట్లాంటి ఆటంకాలను తట్టుకొని పోరాడే వాళ్ళు మాత్రమే విజయాలు సాధిస్తారు. ఈ విషయం మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలా. వాస్తవంగా ఈ రోజు ఈ ఎలక్ట్రిసిటీ రంగం 1,00,000 కోట్ల రూపాయల అప్పులతో ఉంది. ఎందుకయ్యా ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేశారనంటే ఇదంతా కూడా మీకోసం, మీ అభివృద్ధి కోసం 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి ఎవరు ఖర్చు పెట్టారంటే జేఎల్ఎంలకు, కాంట్రాక్ట్ కార్మికులకు, లేకపోతే ఇంకెవరికైనా ఖర్చు పెట్టి మీ జీవితాలు బాగు చేయడం కోసం మేము చేశామనంటే మనం కూడా సంతోషపడచ్చు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మన కోసం కాదు, అదానీల కోసం, అంబానీల కోసం అప్పు చేస్తా ఉన్నారు. ఈ రోజు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఈ రాష్ట్రంలో. 8 సార్లు కరెంట్ ఛార్జీలు బ్రహ్మాండంగా ఈ సంస్థ ఉంటే 8 సార్లు ఎందుకు పెంచాలా? ప్రతిరోజు ఏమో నష్టాలు చూపిస్తారు, ప్రజలకి భారాలు పెంచుతారు. రైతులకి లేదా దళితులకి, గిరిజనులకి, సాధారణ ప్రజలకి అందరికీ ఛార్జీలు పెరిగిపోయినాయి. ఎవరికైనా ఛార్జీలు పెరగలేదు? అందరికీ ఛార్జీలు పెరిగినాయి. ఎవరికన్నా పెరగలేదు, సౌకర్యంగా ఉన్నామనంటే ఎవరికంటే ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, వీళ్ళకి మాత్రం పెరగల. కారణం ఏమంటే ఛార్జీలు కట్టి రీలు కాదు కదా, ప్రభుత్వం కట్టుకుంటా ఉంది కాబట్టి ఎంతైనా కాళ్ళు ఎత్తేసి కొనుక్కోండి, వీళ్ళు ఎంతైనా పెంచుకోండి అన్నట్టుగా తయారైపోయారు. ఈ రోజున మనం ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా రిక్రూట్ చేసుకొని ఆ జీతం ఇవ్వకుండా మోసం చేసి పద్ధతిని మీరు విడనాడండి అని చెప్పి మనం ధర్నా చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యేలు గాని, లేదా మంత్రులు గాని ఇట్లాంటి సమస్యలు ఏమైనా చర్చిస్తా ఉన్నారా? కార్మిక వర్గం గురించి ఆలోచిస్తున్నారా? ఈ రోజు మీరే గనక లేకపోతే చాలా సమస్యలు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లు, ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి వాళ్ళు, జూనియర్ లైన్ మెన్లు కావచ్చు, మీటర్ రీడర్లు కావచ్చు, ఇంకా రకరకాల పేరుతో ఎలక్ట్రిసిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది అదానికి మేలు చేయడం మాత్రం మేము ఆపమన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది. అందుకనే మనం ఈ రోజు కోరుతున్నది ఏమంటే, ఈ రోజు మీరు ఛార్జీలు పెంచి అప్పులు తెచ్చి లేకపోతే ఇంకొక రకరకాల కథలు చెప్పి ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం అంటున్నారు. ఈ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు లేదా కార్మికులు వాళ్ళు సాటిస్ఫాక్షన్ తో ఉండడం అంటే వాళ్ళ కుటుంబాలు ఈయన మీద ఆధారపడకుండా
వాళ్ళ బిడ్డలు ఎప్పుడు మా నాయన వస్తాడా, ఎప్పుడు మాకు ఫీజు కడతాడా, ఎప్పుడు మా ఇంట్లో ఆయన వస్తాడా, ఎప్పుడు ఆ పాల బిల్లు కడతాడా, లేదు ఎలక్ట్రిసిటీ బిల్లు కడతాడా, లేదు ఇంకో సమస్య అని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు చూడకుండా మా నాయన ఉద్యోగానికి పోతున్నాడు, మా నాయన ఈ ఉద్యోగంలో ఉన్నాడు, నాకు ఏ ఇబ్బంది లేదని చెప్పి కుటుంబం యావత్తు సంతోషంగా ఉన్న రోజున నిజమైనటువంటి అభివృద్ధి. అవేమీ లేకుండా అభివృద్ధిని అడ్డం పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. పేదోడికి వచ్చేటప్పటికి రూపాయి కూడా కేటాయించకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రం అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు. ఎవరి కోసం తెచ్చారే మీరు 12 లక్షల కోట్లు? 12 లక్షల కోట్లు తెచ్చారు. ఇక్కడ 1 లక్ష కోట్లు అప్పు చేసి పెట్టారు. ఇన్ని లక్షల కోట్లు దాదాపు 13-14 లక్షల కోట్లు లెక్కలో లేనటువంటిది. లేదా సారాయి మీద తెచ్చేది, ఇసుక మీద తెచ్చేది, లేదా ఇంకా రకరకాల పేర్లతో తెచ్చేది. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? పేదవాడికి ఖర్చు పెట్టడు, సామాన్యుడికి ఇవ్వరు, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోరు, లేదా రైతుల గురించి పట్టించుకోరు. ఎవరి గురించి పట్టించుకుంటారా అంటే ఈరోజు మొత్తం ఏ ఒక్కడి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అందుకనే మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ పోరాటాన్ని మనం ప్రారంభించాం. ఈ పోరాటం ముగిసే రోజుకి మీరందరూ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏవైతే సౌకర్యాలు అన్ని వస్తున్నాయో అవి సాధించే వరకు మీరు ఏమాత్రం మడమ తిప్పకుండా మీ పోరాటాన్ని మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏమో నేను మాట తప్పను, మడమ తిప్పను, నేను ఉన్నాను, నేను విన్నాను. యాడున్నాడో ఏం వింటాడో మనకు అర్థం కావడంలే. ఏ సమస్య పరిష్కారం కావడంలే. ఎవరి గురించి మాట్లాడడంలే. అసెంబ్లీలో చర్చ లేదు, లేదా బయట చర్చ లేదు. రాజకీయ పార్టీని కలవు, ఏ సంఘాన్ని కలవు, ఏ కార్మిక సంఘాన్ని కలవు, ఏ రైతు సంఘాన్ని కలవు, ఏ యువజన సంఘాన్ని కలవు, ఏ మహిళా సంఘాన్ని కలవు, లేదా ఎమ్మెల్యేలో ఎంపీలో లేదా మరొకడో వచ్చి మాకు కష్టం ఉంది మహాప్రభు అని చెప్పి చెప్పుకోవడానికి వీల్లేని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అందుకనే సిఐటి నాయకత్వంలో పోరాడుతున్నటువంటి వాళ్ళు, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రోజు వేతనాలు సరిగా రాక ధరలకు అనుగుణంగా వేతనాలు పెరక్క ఉన్నటువంటి వాళ్ళకందరికీ నాయకత్వం ఇస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంది. మీకు అందరికీ ఇంకొక సౌకర్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగస్తుల సంఘం తరఫున సూరిబాబు గారు ఉన్నారు, పెంచల ప్రసాద్ గారు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా అనేక మంది నాయకులందరూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘం నుంచి కుమార్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, మన శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ తిరుపతిలోనే ఆయన ఇక్కడ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పర్మనెంట్ ఉద్యోగ సంఘాల నాయకుడు. పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఏకోన్ముఖంగా మీకు మద్దతు ప్రకటించడానికి వచ్చాడు. ఇదొక ప్రత్యేకమైన పరిస్థితి. జూనియర్ లైన్మెన్లకి లాభం జరగాలి, న్యాయం జరగాలి. గ్రేడ్ 2 గా ఉన్నటువంటి జేఎల్ఎంఎల్కి అందరికీ వీళ్ళందరికీ ఏఎల్ఎంఎల్గా రావాలి. 2022 సంవత్సరంలో ప్రకటించిన పిఆర్సి యాజ్ ఇట్ ఈజ్ గా అమలు కావాలని చెప్పి అందుకోసం మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఒకవైపున పర్మనెంట్ ఉద్యోగులు, మరోవైపున కాంట్రాక్ట్ కార్మికులు మీకు అండగా నిలబడడం అనేది ఒక చారిత్రాత్మకమైనది. ఈ యొక్క పరిస్థితిని, ఈ మద్దతుని ఉపయోగపెట్టుకుని మీరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి, మీరు సాధించుకోవాలని, మీకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు సిఐటి నుంచి ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ఈరోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి నేపథ్యంలో మీ అందరూ సక్సెస్ కావాలని చెప్పి మీకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు, నమస్కారం. రకమైన రంగం ప్రమాదాలకు అదే విధంగా నిలయం. కరెంటు డిపార్ట్మెంట్లో ప్రమాదాలకు గురైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వికలాంగులైన వాళ్ళు ఈ దేశంలో ఉండే అన్ని సంస్థల కంటే కూడా ఎక్కువ మంది ఉంటారు. మీ తర్వాత ఆర్టీసీ వాళ్ళు. ఈరోజు మీకు పేరేమో ఎనర్జీ అసిస్టెంట్లు అంట, మీకేమో ఎనర్జీ ఉన్నట్టు ఏం కనిపించలే. శక్తి కోసం, ఎనర్జీ కోసం మాకు సరిపడా తిండి తినేదానికి మా జీతాలు పెంచమని ఎనర్జీ కార్మికులు మీరు ఎనర్జీ కోసం జీతభత్యాలు అడుగుతా ఉన్నారు. మరి ఎందుకు మీకు ఆ పేరు ఎనర్జీని పెట్టారు నాకైతే అర్థం కాలే. ఒకే రంగంలో పనిచేస్తూ పిఆర్సీ వచ్చినప్పుడు అందరికి వర్తిస్తుంది. రేట్స్ తక్కువ ఉండొచ్చు, స్కిల్డ్ అన్స్కిల్డ్ రకరకాల తేడాలు ఉండొచ్చు. అసలు పిఆర్సీలోనే మీ జూనియర్ లైన్ల మీద పేరే లేదంటే, మీరు లెక్కలో లేదంటే మీరు ఏ లెక్క? మీరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు 2కి చెడిన రేవాళ్ళని. అటు పర్మనెంట్ ఉద్యోగులు కాము, ఇటు ప్రైవేట్ ఉద్యోగులు కాము, పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగము, కూలి అడిగితే మాత్రం మీరు మాకు లెక్కలేదు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ ఉండదు. ఎన్నో అగ్రిమెంట్లు, ఎన్నెన్నో ప్రైవేటు కానీ పబ్లిక్లు కానీ మనం చాలా అగ్రిమెంట్లు చేసినాం. ఇట్లా ఎక్కడ ఉండవు.
కానీ ఈరోజు 5 సంవత్సరాలుగా మీ దగ్గర ఎటు చాకరీ చేర్చుకుంటున్నారంటే మామూలుగా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి ఏ ఉద్యోగానికైనా. 5 ఏళ్లుగా మీకు ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోగా పర్మనెంట్ చేయకపోగా ఇంకా కూడా మిమ్మల్ని ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇటు చాకరీ చేసి మీరు సేవ చేసి దిక్కులేని సాగు తెచ్చుకోండి అనే పరిస్థితులు ఈరోజు మీ యాజమాన్యం ఉంది. ఇప్పుడు ఈ యాజమాన్యము సరే మీకైతే సరిగా జీతాలు ఇవ్వలే, పోనీ యాజమాన్యం ఏమన్నా భారీ లాభాలు వచ్చేసి ఏమన్నా రికార్డు బ్రేక్ చేసిందని అనుకుంటే 1,00,000 రూపాయలు బొక్క. మీ కడుపులంతా కొట్టినప్పుడు 1,00,000 కోట్లు సారీ మీ కడుపులంతా కొట్టి మిగిలిపెట్టింది ఆడ లాభం ఉండాలి కదా, 1,00,000 కోట్లు బొక్క. సరిపోని ప్రజల్ని ఏమన్నా వీళ్ళు ప్రశాంతంగా బతకనిస్తా ఉన్నారా అని అనుకుంటే 9 రకాల ఛార్జీలు ఈ 5 ఏళ్ల కాలంలో 28,000 కోట్ల రూపాయలు ప్రజలు లూటీ చేసింది మీ మేనేజ్మెంట్. సర్ఛార్జీ అంట, ఏం అడ్జస్ట్మెంట్ ఛార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, ఇంకొక అడ్జస్ట్మెంట్ ఛార్జ్ అంట, విచిత్రమైంది ట్రూ ఛార్జెస్. ట్రూ ఛార్జెస్ అంటే నిజమైన ఛార్జీలు. నిజం అంటే మీరు వసూలు చేసేంత అబద్ధం ఛార్జీలా? ఇప్పుడు కొత్తగా నిజం ఛార్జీలు కనిపెట్టినారా? 1 సంవత్సరానికి 5,008 కోట్లు ఈ ప్రజల్ని ఎత్తిన ముక్కు పిండి. మరి ఎంత ఏమవుతా ఉంది? ఇవన్నీ ఎక్కడ పోతా ఉంది? అసలు ఫ్యూయల్ ఛార్జీలు ఎక్కడుకొని వసూలు చేస్తున్నారు? ఈరోజు బొగ్గు మన సింగరేణిలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ చాలా తక్కువ ధర అయితే 36% ఎక్కువ పెట్టి అదాని దగ్గర బొగ్గు కొనాలంట. పోనీ అదానికి ఏమైనా బొగ్గు గనులు ఉన్నాయంటే ఇక్కడ బొగ్గు గనులు, ఆయనకి ఆస్ట్రేలియాలో ఉందంట బొగ్గు గనులు. ఓ అమ్మ ఆస్ట్రేలియా, మోడీ గారు పోయి ఆస్ట్రేలియాకు దగ్గరుండి మా అదాని బాయికి మీ కోల్ మైన్లంతా ఇచ్చేయండి అని రికమెండ్ చేసి ఆయన ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు మోడీ అదానికి ఇప్పించినాడట. ఇప్పించుకోలే, వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఆస్ట్రేలియాలో వ్యాపారం చేసుకోవాలి అదాని. కానీ అదాని ఏం చేస్తా ఉన్నారు? ఈ దేశం ప్రధానమంత్రి చెప్తున్నారు నరేంద్ర మోడీ, మీరు ఈడ కొనేదానికి వీళ్ళే అదాని దగ్గరనే మీరు కొనాలి. ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చి ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్కి వస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఏమైంది అంటే ఇట్లా మీరు ఏదో అదాన్ని షావుకారు చేయడానికి, అంబానీ షావుకారు చేయడానికో ఇంకొకడు షావుకారు చేయడానికి కరెంటు సంస్థ దొరికిందా? కరెంటు కార్మికులు దొరికినారా? నోరు లేని ప్రజలు దొరికినారా? ఈ రోజు మామూలు ఇళ్లలో ఉండే పరిస్థితుల్లో 3,000 బాడు కంటే 2,000 కరెంట్ ఛార్జ్. వాడికి ఏ డౌట్ వేస్తుంది? ఇది నా ఇల్లేనా మారిపోయిందా, లేదా ఏదైనా షావుకారు బిల్లు ఏమన్నా నాకు వచ్చేసిందా? పోయి తీరా ఆఫీసు పోతే అది ఏం లేదు నాయన పెంచేశారు నీకే ఇది ఛార్జ్ అంతా కూడా ఫ్యూయల్ ఛార్జ్, ట్రూ ఛార్జ్, అడ్జస్ట్మెంట్ ఛార్జ్, సర్వీస్ ఛార్జ్, ఫిక్స్డ్ ఛార్జ్. అబ్బా ఎన్ని ఛార్జీలు ఎట్టకని పెట్టారు కదా మీ కరెంట్ వాళ్ళు. కాబట్టి ఈరోజు మామూలు జనాన్ని కూడా లూటీ చేస్తా ఉంది మీ సంస్థ. ప్రజల్లో లూటీ చేస్తా ఉన్నారు, మీ కడుపులు కొడతా ఉన్నారు. అదాని అంబానీలు బొగ్గులు విదేశాల్లో కొంటా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ కుడికి చేయనుకుంటారా? ఈ సంస్థను ఈ వ్యవస్థను, ఇది ప్రజా వ్యవస్థ. ఏదో ఎలక్ట్రిసిటీ అంటే ఏదో ఒక రబ్బు సొమ్ము కాదు, ఇది ప్రజా వ్యవస్థ. ఇది కార్మికులు కష్టపడి ప్రాణాలకు భయపడకుండా ఎండనక వాననక రేయింబగల కష్టపడి రక్తాన్ని చెమట రూపంలో చిందించి 6 కాలం కష్టపడితే ఈ రోజు ఈ కరెంటుకు ఈ యాజమాన్యానికి డబ్బులు వస్తున్నాయి తప్ప వాళ్ళేం ఏసీ రూములు కార్మికులు కూడా పడుకోలే. కాబట్టి ఎవరికి ఉపయోగం లేకుండా పోనీ ఇదేమన్నా ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తెస్తాం అనుకుంటేనా రానీరు, కూర్చోనీరు, మాట్లాడనీరు. అయ్యా మేము చలో విజయవాడకు వస్తా ఉంటే రానీరు. మనం ఎప్పుడన్నా కానీ చలో అన్నామంటే 3 రోజుల ముందే సిఐటి నాయకులంతా అరెస్ట్ చేస్తారు, మీ నాయకులంతా కూడా అరెస్ట్ చేస్తారు. మీరు కూడా ఇంటికాడ లేకపోతే మీ అన్నను తమ్ముడిని పట్టుకొచ్చి మీ అన్న వచ్చేదాకా స్టేషన్ ఉన్నాడు అంటారు. ఏంది ఇది ప్రజారాజ్యమా, ఏమైనా మిలిటరీ రాజ్యమా? కనీసం మన బాధలు చెప్పుకోవాలి కదా. 3వ రోజు కూడా ఆమరణ నిరాదీక్ష ఎందుకు కూర్చుంటారు? 1,06,000 మంది ఎందుకని ఈ రోజు 39 రోజులుగా సమ్మె ఉన్నారు? చచ్చిపోయి సిద్ధం ఎందుకు విజయవాడ కూర్చున్నారు?
చావో రోబో తేల్చుకోవాలి. ఇది పరిష్కారం కాదు, పోరాటమే మార్గం అని చెప్పేసి కూడా ఎర్ర జెండా చేతపట్టి ఈరోజు నడి వీధులకు వచ్చి మన అంగన్వాడీ అక్క జిల్లాలో 1,60,000 మంది పోరాడుతున్నారు. మున్సిపల్ కార్మికులు పోరాడినారు, SSI వాళ్ళు పోరాడినారు, 104, 188 వాళ్ళు నోటీసులు ఇచ్చిన వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. విజయాలయాలు పోరాటానికి పూనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఈ రోజు పోరాటానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకని ఈ పెడద్దరం అంతా? ఎందుకని ఇప్పుడే చుట్టుకోవాలి? ఎప్పటికప్పుడు పిలిచి మాట్లాడాలి కదా. గతంలో కూడా మనం ఏమన్నా నోటీస్ ఇస్తే సంబంధిత అధికారులు మాట్లాడేవాళ్ళు. లేదా ఇది ప్రభుత్వం చేయాలనుకుంటే మనము చలో అసెంబ్లీ అంటే అసెంబ్లీ కాడికి పోతే సంబంధిత శాఖ మంత్రి వచ్చి మన అభ్యర్థులను మన నోటీసులు తీసుకొని పరిశీలించి అయ్యా మేము మీటింగ్లు వేసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చేవాళ్ళు. చేతికి డబ్బు పోయినా కనీసం హామీ ఇచ్చి పరిశీలించేటువంటి వాళ్ళు ఇప్పుడు విజ్ఞాపనలే, వినతి పత్రంలే, సమ్మెలే, ధర్నాలే, అడిగేదానికిలే. రాజ్యాంగం ఇచ్చింది భావ స్వేచ్ఛ, ప్రకటన పిలిచి నీకు సీట్ లేదు పో ఉన్నాడంట. ఇక్కడ మాకు ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనం ప్రొఫెషన్ డిక్లేర్ చేసినట్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తున్నాం సార్. అది కిందకి వచ్చేటప్పటికి జిల్లా లెవెల్లో కానీ అదే మన డివిజన్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ప్రొఫెషన్ సార్ రెగ్యులర్ జైలు ఇచ్చారు మొన్న దాంట్లో ప్రాబ్లం లేదు సార్. కానీ ఏంటంటే మేము లాస్ట్ మంత్ 28 ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చింది. సంతోషంగా థ్యాంక్ఫుల్ నోటీస్ తెచ్చాను సార్. మాకు ఇవ్వట్లేదంటే అప్పుడు మీరు అలవెన్స్కి సంబంధించి సార్ వాళ్ళ కన్వీనియన్స్ అలవెన్స్ 1,250 రూపాయలు ఇస్తారు సార్. ఉందా? ఉంది సార్. జైలు మెడికల్ మనకుంది ఇవ్వాలని సైకిల్ అలవెన్స్ 500 ఉంది సార్. 1,250 రూపాయలు ఇవ్వాలి సార్. మెడికల్ అలవెన్స్ సైకిల్ అలవెన్స్ 500 ఇవ్వాలి సార్. తర్వాత మెడికల్ అలవెన్స్ 1,250 రూపాయలు ఇవ్వాలి సార్. టౌన్లో పనిచేసేసి టౌన్లో పనిచేసేవాళ్ళు CCA ఇవ్వాలి సార్. ఈ అలవెన్స్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి సార్. తర్వాత ఈ ప్రొబేషనరీ డిక్లేర్ చేసిన తర్వాత సీనియారిటీ ప్రకారం అమౌంట్ కూడా ప్రమోషన్ ఇవ్వాలి సార్. ఏ రూమ్ ఇవ్వాలని అది ఏ రూమ్గా ప్రమోషన్